Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శని ఏలినాడు శని యొక్క ప్రభావం ఉంది కదా అనేది ఇంట్లో ఉన్నారు. దానికి ఏంటో కూడా చెప్తాను నేను మీకు. 12వ స్థానంలో ఉండే రాహువు మరియు దశమంలో కుజుడు, కుజశనులు పరస్పర వీక్షణ. గురువేమో మిథునంలో సంచరిస్తున్నాడు, అంటే 4వ స్థానంలో. పూర్వజన్మ కర్మస్థానంలో కేతు. ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే దీని నుంచి బయటపడడం ఎలాగా, మీరు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది, ఏ విషయాల పట్ల ముఖ్యంగా జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. లగ్న శని లేదా రాశిలో శని అనుకోండి, ఏలినాడు శని అంటూ ఉంటాం. ఒకటే, ఇక్కడ మీరు ఎప్పుడైతే పోస్ట్పోన్ చేయకుండా, బద్దకించకుండా, ఎక్కువ నిద్రపోకుండా, ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ, పెద్దవాళ్ళకి సహాయం చేస్తూ, మీ కిందన పనిచేసే వాళ్ళకి ఏదో ఒకటి చిన్న టిప్ అనో ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. అయితే లగ్న దశమ స్థానాల్లో శని కుజులు ఉన్నందుకు ఎట్టి పరిస్థితుల్లో ఎంత మీకు ప్రెజర్ ఎక్కువగా ఉన్నా, చేసే ఉద్యోగంలో తొందరపాటులో మానేయకండి. ఎందుకు అంటే ఆ యొక్క కుజుడు 6లో ఉండే కేతు ఎనర్జీస్తో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. 6లో ఉండే కేతు ఎనర్జీస్తో ఉన్నప్పుడు, ఎక్కువ ప్రెజర్ ఉన్నప్పుడే మనకి ఎందుకులే ఈ జాబులు వదిలేద్దాం, మానేద్దాం అనే భావన ఇస్తూ ఉంటాడు. వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అయినా సరే మీరు నిలబడాలి అంటే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి, నరసింహస్వామి లేదా కాలభైరవుడు, శివాలయం ఉన్న, శక్తి ఆలయాలు ఉన్న, అమ్మవారికి సంబంధించిన ఆలయాలు ఉన్న, గణపతి ఆలయం ఉన్న, ఒక్కసారి వెళ్ళి 5-10 నిమిషాలు అక్కడ స్పెండ్ చేసి ప్రదక్షిణ చేసి కూర్చొని రాండి. ఆ రోజు మీ యొక్క మానసిక స్థితి దగ్గర నుంచి ప్రతిదీ ఎలా ఉందో చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ గురువు 4లో ఉన్నందుకు, లగ్నాధిపతి వెళ్ళి 4లో కూర్చున్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము, మిషనరీస్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ స్టార్ట్ చేసేలా చేస్తాడు. కానీ ప్రాపర్ వేలో, ఎందుకంటే 6వ స్థానంలో కేతు ఉన్నందుకు ఇక్కడ ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకోకపోతే వెరీ క్లియర్లీ అక్కడ ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇరుక్కోవడం వలన ఏమవుతుంటుందంటే అనవసరంగా ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు వెళ్ళనివ్వవు. సో ఇక్కడ పర్టికులర్గా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కానివ్వండి, అదేవిధంగా మీరు లగ్న దశమ స్థానాల్లో శని కుజులు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, శని కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. కాకపోతే 12లో రాహు ఉన్నందుకు విదేశాలకు వెళ్ళాలి, ఆ విదేశీ కంపెనీలతో ఏదైనా ఉద్యోగ సంబంధించినవి మీకు కుదరాలి అనుకుంటే మాత్రం రాహు బ్రహ్మాండంగా మీకు తోడ్పడుతున్నాడు. కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, భారీ వర్షాలు, అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడడం, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కుజుడు ధనస్సులోకి వచ్చాడు, అంటే అగ్నితత్వ రాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వ రాశుల్లో ఉన్నందుకు వాయువుతో కూడినటువంటి వర్షాలు, కొంచెం ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి, ఒక్కోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు. కుజుడు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి, ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు, అంటే ఈ ఫలానా ఒక రాశి అని కాదు, అన్ని రాశుల వారికి కూడా నేను చెప్పేది ఒకటే. మీకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి, ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు, ఫ్లైట్ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు, ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా గాలి, వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా ఈ అంటువ్యాధులు అంటూ ఉంటారు,
వైరస్లు అంటూ ఉంటారు, లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటువ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు. ఇది ఈ ఒక్క రోజుతో వెళ్ళిపోవట్లేదు, ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మీన రాశిలో ఉంటుంది. ఇది ఒక 1.5 year ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే. అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మనం బయటపడవచ్చు. దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, బెల్లం కూడా 4 ఉండల్లా తినిపిస్తూ, క్యారెట్స్, వీలైతే అరటికాయలు, ఈ 3 తినిపించండి. మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి, సరిపోతుంది. మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని, కుజ, రాహు, గురు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట. మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే దీని ప్రభావం ఇలా ఉంది కదా, దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము, ఫ్లైట్స్ వెళ్ళేటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా. మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అదేవిధంగా 12 రాసుల వారికి 12 రకాలుగా కూడా చేసుకోవచ్చు. అలాంటి మేషం వారు ఉన్నారు, గణపతిని, సూర్యుడిని లేదా నారాయణుని తలుచుకోవచ్చు. వృషభం వారు ఉన్నారు, ఓం నమో నారాయణాయ అనుకుని బయలుదేరండి. మిథునం వారు ఉన్నారు, శ్రీమాత్రే నమః, అమ్మ నువ్వు నన్ను రక్షిస్తావనే భావనతో బయలుదేరండి. కర్కాటకం వారు ఉన్నారు, ఓం స్కందాయ నమః అనుకుని బయలుదేరండి. కర్కాటక లగ్నమైనా పర్లేదు, కర్కాటక రాశి అయినా పర్లేదు, ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాశి అయినా సరే పనిచేస్తుంది. సింహం వారు ఉన్నారు, ఓం దత్తాత్రేయాయ నమః అనుకుని బయలుదేరండి. కన్యా రాశి వారు ఉన్నారు, ఓం నమో వెంకటేశాయ. తుల, ఓం దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః లేదా ఓం కాళికాదేవి అయి నమః. వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమః లేదా ఓం దత్తాత్రేయాయ నమః చేసుకోవచ్చు. ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అనుకొని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు. అదేవిధంగా మకరం వారు అనుకోండి, చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం లలితాంబికాదేవి అయి నమః అనుకోవచ్చు, లేదా ఓం లక్ష్మీదేవి అయి నమః అనుకున్నా సరిపోతుంది. అదేవిధంగా కుంభం వారు పర్టికులర్గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవాయ నమః అనుకోండి. మీనం వారు ఓం రాజరాజేశ్వరీ దేవి అయి నమః అనుకోండి. ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటికి వెళ్తున్నాను తల్లి, లేకపోతే తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి అని అనుకొని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది, నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటికి వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని. అంటే శని మీనరాశిలో ఉండి కుజుడి మీద దృష్టి ఉంది, కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శనిని చూస్తున్నాడు. ఈ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు పర్టికులర్గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి బాంబు అనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది. మరి కొంతమందికి ఎక్కడో విదేశాల్లో ఉంటారు, అక్కడ నవగ్రహాలు ఉండవు, కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి, చండీ వినండి. ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో చండీ పారాయణం కొడితే వస్తుంది. చండీ చేయించుకోలేమండి, నాకు అంత ఇది లేదు, స్తోమత లేదు అనుకునేమో చండీ పారాయణం వినండి, చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.